మీ అందరికీ రక్షకుడు విమోచకుడిని ఆశ్వాంస నామమున శుభవందనాలు. సబ్బాత్ షలోం. మనం పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 39-40 వచనాలు చదువుకున్న తర్వాత మన మధ్యలో ఉన్న స్వప్నక్క ప్రార్థన చేయాల్సిందిగా కోరుతూ వస్తుంటున్నాను. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 39-40 వచనాలు చదువుతున్నాను, దయచేసి వినవలసింది కోరుతున్నాం. మరియు వారికిని వారి కుమారులకును మేలు కలుగుటకై వారు నిత్యము నాకు భయపడినట్లు నేను వారికి ఏక హృదయమును ఏక మార్గమును దయచేదును. నేను వారికి మేలు చేయటం మానకుండానట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను. వారు నన్ను విడవకుండానట్లు వారి ఉదయములలో నా ఎడల భయభక్తులు పుట్టించేదను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, యాశ్వమసయ, నీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనాలు స్తోత్రములు. నాయన జీవము గల తండ్రి, సజీవుడమైన యెహోవా, మా అతిశయమునకు కారణభూతుడా, సమీపింపరాని తేజస్సులో వసించువాడా, యాశ్వమసయ తండ్రి, మరొకసారి నీ పాద సన్నిధానంలో చేరి ఉంటున్నాం నాయన. 6 దినములు సృష్టి యావత్తును కంప్లీట్ చేసి 7వ దినాన విశ్రమించి దాన్ని పరిశుద్ధపరిచి తరతరాలకు ఒక కట్టడగాను నిత్య నిబంధనగాను నీ ప్రజలకు గుర్తుగాను ఇచ్చిన ఈ సబ్బాతును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు నాయన. ప్రతి విశ్రాంతి దినం లాగే మరి ఈ విశ్రాంతి దినం కూడా నీ సన్నిధిలో చేరి ఉంటున్నాం నా తండ్రి. ఇక్కడ వచ్చిన బిడ్డలను నాయన నూతన బలముతో నూతన శక్తితో నింపండి తండ్రి. యాశమసయ నాయన, పరిశుద్ధుడా, నీతిమంతుడా, నమ్మదగినవాడా, సైన్యములకు అధిపతి యెహోవా నాయన నా తండ్రి. మరి దాయకర్ బ్రదర్ నీ వాక్యము చెప్పుతుండగా తండ్రి, మరి మీరే నోటికి బుర్రగా ఉండి నాయన సహాయం చేయమని వేడుకొని ప్రార్థిస్తున్నాను. నీ ఆత్మతో నింపండి నా తండ్రివైన యెహోవా, నా తండ్రివైన యెహోవా. దాయకర్ను నీ దయగల హస్తాలకు నీ బలిష్టమైన చేతులకు అప్పచెప్పుకుంటున్నాం నాయన. నా తండ్రి, ఆజ్ఞలలో 4వ ఆజ్ఞ విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకోమని సెలవిచ్చిన నా తండ్రి నాయన. నా తండ్రి, మరి నీ వాక్యం ద్వారా ప్రతి ఒక్కరిని సంధించండి, ప్రతి ఒక్కరితో మాట్లాడండి తండ్రి నాయన. నా తండ్రి, యాశమసయ, ఈ వాక్యములో మా క్రియలను మా పాప జీవితాన్ని నాయన సరి చేసుకున్నటకు నాయన నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని నాయన దాయకర్ను నీ దయగల హస్తాలకు అప్పచెప్పుకుంటూ నాయన ఎలాంటి నెట్ ఇష్యూసెస్ కానీ ఎలాంటి డిస్టర్బెన్సెస్ కానీ రాకుండా నాయన మీరే నాయన నీ పరిశుద్ధాత్మను కావలిగా ఉంచుమని నాయన ఈ కొద్ది విన్నపములు ఆశ్వమసయ పరిశుద్ధ నామముని అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అక్క. చదువుకున్న లేఖన భాగము ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయంలో 39వ వచనము 40వ వచనం మనం చదువుకున్నాము. మరియు వారికిని వారి కుమారులకును మేలు కలుగుటకై వారు నిత్యము నాకు భయపడినట్లు నేను వారికి ఏక హృదయమును ఏక మార్గమును దయచేదును. నేను వారికి మేలు చేయట మానకున్నట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను. ఇక్కడ పరమ తండ్రి ఇర్మియా ప్రవక్త ద్వారా ఆయన సెలవిస్తున్నాడు. వారి కుమారులకును అనగా వారి పిల్లలకును మేలు కలుగుటకై వారు నిత్యము నాకు భయపడినట్లు, నిత్యము అంటున్నాడు పరమ తండ్రి. నిత్యము అంటున్నాడు, నిత్యమైన నిబంధనను అంటున్నాడు. పరమ తండ్రి సన్నిధిలో ఏవి నిత్యము ఆయన ఉండడానికి కొరకు స్థిరపరిచాడో, నిత్యం ఉండడానికి కొరకు ఏవేటినైతే ఆయన స్థిరపరిచాడో వాటిని దినమును మనము ధ్యానించుకుందాం. అనగా నిత్యమైనవి, నిరంతరం ఉండేటివి పరమ తండ్రి సన్నిధిలో ఆయన యొక్క భక్తుల కొరకు ఆయన ఏవేవైతే నిత్యం ఉండడానికి కొరకు స్థిరపరిచాడో ఆ నిత్యమైనవి ఏంటియో మనం ఈ దినమును మనం చూసుకుందాం. ఇక్కడ మనం పరమ తండ్రి సన్నిధానంలో పరమ తండ్రి ఒక మాట మాట్లాడుతూ వస్తుంటున్నాడు. నిత్యము నాకు భయపడినట్లు. పరమ తండ్రి యొక్క భక్తులకు పరమ తండ్రి ఏమని సెలవిస్తున్నాడంటే,
నిత్యము నాకు భయపడాలి, నిత్యము నాకు భయపడితే నేను వారికి మేలు చేస్తాను అని ఆయన అంటూ వస్తుంటున్నాడు. నేను వారికి మేలు చేసి వారిని ఆశీర్వదిస్తాను, నేను వారితో ఒక నిత్యమైన నిబంధన కూడా చేస్తూ వస్తుంటున్నాడు. వారు మేలు చేయడం మానకుండానట్లు, అంటే మనం ఆయనకు నిత్యము భయపడుతూ వెళుతూ ఉంటే ఆయన మనకు నిత్యమైన నిబంధన చేస్తూ వస్తుంటున్నాడు. ఏ నిబంధన చేస్తున్నాడంటే, నిత్యము నేను మేలులతో మిమ్మల్ని నింపుతాను, మేలు చేయటం నేను మానను అంటున్నాడు ఆయన. నిత్యము మేలులతో నింపి నేను మిమ్మల్ని నాటెదను అంటున్నాడు. ఆ దేశంలో నేను నాటెదను అంటాడు కింది వచనములో. కాబట్టి ఆయన యొక్క సన్నిధానంలో మనం భయభక్తులు కలిగి ఆయన సేవిస్తూ, ఆయన ఘనపరుస్తూ, ఆయన భయపరుస్తూ, నిత్యము నా ఎలోహిం నాకు తోడుగా ఉన్నాడు అని మనం ఎప్పుడైతే మన హృదయంలో ఆయనను విశ్వసించి నమ్మిక ఉంచి, అవును నేను ఈ ఆజ్ఞను మీరితే, ఈ కట్టను నేను నెరవేర్చకపోతే, ఇది జరిగించకపోతే ఆయన నాకు ఈ శిక్ష వేస్తాడని నిత్యము భయము కలిగి ఎవరైతే ప్రవర్తిస్తారో, ఆ భయము ఎవరి ఉదయాలలో అయితే ఉంటుందో పరమతండ్రి వారిని ఏం చేస్తాడట, వారిని ఆయన తన మేలులతో వారిని నింపుతూ వస్తుంటాడు. పరమతండ్రి వారి మధ్యలో ఆయన నివాసం చేస్తూ వస్తుంటుంటాడు, వారిని ఆయన ఆశీర్వదిస్తూ వస్తుంటుంటాడు. వారి ఎడల ఆయన తన యొక్క కనుదృష్టి నిత్యము ఆయన వారి మీద ఉంచుతూ వస్తుంటాడు సుమా. కాబట్టి పరమతండ్రి సన్నిధానంలో మనం ఏమి కలిగి ఉండాలంటే, నిత్యము ఆయన ఎడల భయము కలిగి మనము ప్రవర్తిస్తూ ఉండాలి. కాబట్టి ఈ యొక్క భయము మన జీవితాల్లో అది ఎంతో మేలుకరమైన సుమా. యెహోవా సన్నిధానంలో మనం భయము కలిగి, అవును యెహోవా నన్ను చూస్తున్నాడు, మనుషులు చూసినా చూడకపోయినా, మనుషుల కనుదృష్టి నేను కప్పినా యెహోవా కనుదృష్టి నేను కప్పలేను, యెహోవా సన్నిధానంలో నుంచి నేను తప్పించుకోలేను, యెహోవా యొక్క కనువులు కప్పి నేను ఏమి చేయలేను, ఎక్కడికి వెళ్ళినా ఆయన కనుదృష్టి నా మీద ఉంచబడిందని ఎవరైతే భయము కలిగి ప్రవర్తించుకుంటుంటారో ఆ భయము వారిని ఏం చేస్తుందట. కీర్తనకారుడు ఒక మాట అంటాడు, కీర్తన 19వ అధ్యాయము 9వ వచనంలో, కీర్తన 19వ అధ్యాయం 9వ వచనములో, యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును, యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. యెహోవా యందైన భయము పవిత్రమైనది. నువ్వు యెహోవా సన్నిధానములో నువ్వు భయపడుతుంటే అది నిన్నేం చేస్తుంది, ఆ భయము నిన్ను పాపములోకి వెళ్ళనీయకుండా, పాపములోకి నువ్వు అడుగుపెట్టకుండా, పాపపు ఆలోచనలు రానియకుండా ఆ పరిశుద్ధమైన ఆయన వాక్కు నిన్ను పవిత్రపరుస్తుంది, నిన్ను పరిశుద్ధపరుస్తుంది. ఆ పవిత్రత నిత్యము నీ మీద ఉంటుంది సుమా. కాబట్టి అది నిత్యము నిలుచును. ఏమి నిలుస్తుందంటే పవిత్రత నిలుస్తుంది. నువ్వు పవిత్రుడుగా ఉంటావు, పరిశుద్ధుడుగా ఉంటావు, పరిశుద్ధురాలుగా ఆయన సన్నిధానంలో నువ్వు కనబడుతుంటావు సుమా. కాబట్టి మనం నిత్యము కలిగి ఉండవలసింది భయము, నిత్యము భయము, నిత్యము ప్రతి క్షణము కూడా భయపడుతుండాలి. అవును నేను ఈయన యొక్క అంటే ఎలోహిం సన్నిధానంలో నుంచి నేను కొంచెం తొట్టుపడితే, నేను కొద్దిగా నేను పాపపు ఆలోచనలు చేస్తే, పాపపు తలంపులు నా హృదయంలో వస్తే, అయ్యో నా యొక్క స్వాస్థ్యం ఏమైపోతుంది, నా యొక్క ఆశీర్వాదం ఏమైపోతుంది, నాకు రావాల్సిన దీవెనలు ఏమైపోతాయి, ఆయన మేలులు ఆగిపోతాయి కదా ఆయన సన్నిధిలో నుంచి. ఆయన నిత్యమైన ఆ భక్తి, ఆ భయము మన జీవితాల్లో మనం కలిగి ఉంటే అది మనల్ని ఏం చేస్తుందట, పవిత్రతలోనికి తీసుకెళ్తుంది. ఆ పవిత్రత నిత్యము మన మీద ఉంటుంది సుమా. కాబట్టి ఆ నిత్యమైనది, పవిత్రమైనది ఆ యొక్క ఆయన సన్నిధానంలో మనము నిత్యము కలిగి ఉండాలని వేరుతూ వస్తున్నాడు. అందుకే కీర్తనకారుడు మనం చదువుకున్న 105వ కీర్తనలో కూడా ఒక మాట అంటుంటాడు. 105వ కీర్తనలో ఒక మాట అంటుంటాడు, పరమతండ్రి సన్నిధానంలో మనం నిత్యము వెదకవలసింది ఒక మాట అంటూ వస్తున్నాడు. 4వ వచనము, యెహోవాను వెదుకుడి, ఆయన బలమును వెదుకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదుకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదుకుడి. ఆయన ఏళ్ళ భయభక్తులు కలిగి ఆయన సన్నిధిని మనం నిత్యము వెతుకుతుంటే ఆయన యొక్క సన్నిధానంలో నుంచి సంతోషము, ఆనందము మన హృదయాలు సమృద్ధిగా ఇస్తాడు పరమతండ్రి. యెహోవాను వెతుకువారు హృదయమందు సంతోషించుదురుగాక. ఎవరైతే యెహోవా సన్నిధానంలో భయము కలిగి ఆయన సన్నిధిలో వణుకుతూ ఉంటారో, ఆయన సన్నిధిలో ఏ విధంగా ఉండాలట, భయము కలిగి వణుకాలట, నిత్యము వణుకాలి. ఎవరైతే వణుకుతుంటారో వారిని పరమతండ్రి వారి హృదయాలలో సంతోషమును నింపుతాడు.
కాబట్టి నిత్యం ఆయన సన్నిధిని వెతికితే, అవును ఎప్పుడెప్పుడు ఆయన సన్నిధి కనబడుతున్నా, ఎప్పుడెప్పుడు ఆయన సన్నిధిలో నేను ఆరాధిస్తున్నా, ఎప్పుడెప్పుడు ఆయన సన్నిధిలో నేను ఆయన మహిమపరుస్తున్నా అని నిత్యం ఆయన సన్నిధిని ఎవరైతే వెతుకుతుంటారో వారి హృదయాలలో, వారి యొక్క జీవితాల్లో పరమ తండ్రి సంతోషం ఇస్తున్నాడు. అందుకే ఆ పై వచనంలో ఆయన అంటూ వస్తున్నాడు, 3వ వచనంలో, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి, యెహోవాను వెదుకువారు హృదయమందు సంతోషించుదురుగా. యెహోవాను వెదుకువారు హృదయమందు సంతోషించుదురుగాక. యెహోవాను వెదుకువారు హృదయములో సంతోషగానములు, ఆనందగానములు వారి నోట ఎప్పుడూ వెలబడుతూ వస్తుంటాయి. అవును, యెహోవా నాకు ఈ మేలు చేస్తూ వస్తున్నాడు, ఆయన నాకు తోడుగా ఉంటున్నాడు, ఆయన నన్ను కాపాడుతూ వస్తుంటున్నాడు, ఆయన సన్నిధిలో నేను కనబడితే, ఆయన సన్నిధిలో నేను వెతికితే ఆయన నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆయన సన్నిధిని మనం కనబడుతుంటే ఆయన మనం నిత్యము జ్ఞాపకం చేసుకుంటాడు. కాబట్టి ఆయన సన్నిధిలో కనబడడానికి కొరకు మనం ప్రయాసపడాలి, కష్టపడాలి, శ్రమపడాలి. కాబట్టి ఎక్కడెక్కడికో వెళ్ళడానికి మనం ప్రయాసపడుతుంటాం. ఆయన సన్నిధిని అనగానే ఆయన సన్నిధిలో ఏమి దొరుకుతుంది? ఆయన సన్నిధిలో నిత్య సంతోషం ఉంటుంది, నిత్య ఆనందం ఉంటుంది, నిత్య తృప్తి ఉంటుంది. కాబట్టి అందుకే భక్తులు ఆయన సన్నిధిని వెతుకుతూ వచ్చారు. అయ్యా నీ సన్నిధిని నిత్యము నేను వెతుకుతాను, కాబట్టి ఆయన సన్నిధానంలో కూర్చోవాలని భక్తుడైన దావీదు ఒక వరము 27వ కీర్తనలో ఒక వరం అడుగుతున్నాడు పరమతండ్రి సన్నిధానంలో. పరమతండ్రి కనుక ఆయనకు ప్రత్యక్షమయ్యి, భక్తుడానికి ఏమి కావాలి అంటే ఆయన ఇది కోరుకుంటాడట. 27వ కీర్తన 4వ వచనంలో, యెహోవా యొద్ద ఒక వరం అడిగితిని, దానిని నేను వెదుకుచున్నాను, యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. నా జీవిత కాలమంతయు కూడా నేను యెహోవా మందిరములో, యెహోవా సన్నిధానములో ఉండి ఆయన ముఖ ప్రసన్నత చూడాలని, ఆయన సన్నిధానములో ఆయన యొక్క వెలుగును నేను పొందుకోవాలని, ఆయన సన్నిధిని నేను నిత్యము ఉండాలని, ఆయన సన్నిధిలో కనబడాలని ఆయన ఎలోహిం సన్నిధానంలో ఒక వరం అడుగుతున్నాడు. భక్తుడానికి ఏం వరం కావాలని పరమతండ్రి మనకు ప్రత్యక్షమైతే, పరమతండ్రి ప్రత్యక్షమై మనకైతే అయ్యా నీకేమి కావాలని అడిగితే మనమైతే ఏమి కోరుకుంటాము? ఈ లోకంలో ధనము, ఐశ్వర్యము, పేరు కావాలని, లేకుంటే ఏదైనా మనకు కావాలని మనం కోరుకుంటాం. కానీ భక్తుడు ఏమి కోరుకుంటున్నాడంటే, అయ్యా నీ సన్నిధిలో నిత్యము నేను ఉండాలి, నిత్యము నేను నీ సన్నిధిలో కనబడాలి అయ్యా. కాబట్టి అందుకే ఆయన ఏమంటుంటాడంటే తనను మాత్రమే కాదు తన కుటుంబానికి కూడా, అయ్యా నా కుటుంబం నిత్యము నీ సన్నిధిలో కనబడినట్లుగా, నా కుటుంబం నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లుగా, నిత్యము నా కుటుంబం నీ సన్నిధిలో నిలిచుండునట్లుగా నా కుటుంబమును ఆశీర్వదించుము. పరమతండ్రి సన్నిధానంలో 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయంలో ఆయన ఒక మాట అంటుంటాడు. ఆయన మాత్రమే కాదు, 7వ అధ్యాయం 29వ వచనం, 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనంలో, దయచేసి నీ దాసునైనా నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ఎలోహీం నీవు సెలవిచ్చిన్నాము, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక. అయ్యా నా కుటుంబం నిత్యము నీ సన్నిధిలో కనబడినట్లుగా, నిత్యము నా కుటుంబం నీ సన్నిధిలో ఉండున్నట్లుగా దాన్ని ఆశీర్వదించుము తండ్రి. అయ్యా నేను నా పిల్లలు కలిసి, నేను నా యొక్క పిల్లలతో కలిసి, నా కుటుంబంతో కలిసి నిత్యము నేను నీ సన్నిధిలో వెదకాలి తండ్రి, నీ సన్నిధిలో కనబడాలి, నీ సన్నిధిలో ఉండాలి. ఇది భక్తులు కోరుకుంటూ వస్తుంటున్నారు. ఇది భక్తుల జీవితంలో, దావీదు జీవితంలో నిత్యము ఆయన సన్నిధిని వెతుకుతున్నాడు. నిత్యము ఆయన సన్నిధిలో ఉన్నట్లుగా ఆయన కుటుంబమును ఉంచుమని ఆయన సన్నిధిలో ఆయన ప్రార్థిస్తూ వస్తుంటున్నాడు. కాబట్టి దినమున నీవు కూడా ఆయన సన్నిధానంలో నిత్యం నీవు ఉండున్నట్లుగా, నీ కుటుంబం ఉన్నట్లుగా, తద్వారా నీవు నీ కుటుంబము ఆస్వాదింపబడినట్లుగా ఆయన సన్నిధానంలో నీవు ఒక తీర్మానం చేసుకొని ఆయన సన్నిధానంలో ఆ విధమైన ఆ ప్రత్యక్షలోనికి వచ్చి ఆయన సన్నిధిలో నువ్వు అడిగితే ఆయన నీ కుటుంబమును ఆశీర్వదించేవాడు. అయ్యా నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండినట్లుగా. కాబట్టి మన పిల్లలు ఎక్కడెక్కడో ఉండాలని మనం ఆశపడుతుంటాం. మంచిదే, ఆశలు ఉండడము తప్పేమీ కాదు. నా పిల్లలు పెద్ద పెద్ద స్థానాల్లో ఉండాలి, ఎక్కడెక్కడ ఉండాలి, ఆశపడద్దని కానీ నా పిల్లలు అయ్యా రాబోయే దినాల్లో కూడా వారు పెరిగి పెద్దవారైనప్పుడు వారు ఎక్కడ ఉన్నా వారు నీ సన్నిధిని కనబడాలి తండ్రి. సంపాదన వచ్చిందంటే, అయ్యా నియమకాలంలో వచ్చినాయంటే,
పండగ దినాలు వచ్చినాయి అంటే వారు నీ సన్నిధిలో కనబడాలి తండ్రి. నిత్యము నీ సన్నిధిలో ఉండున్నట్లుగా నా కుటుంబమును స్థిరపరచుము తండ్రి, ఆశీర్వదించుము తండ్రి. సబ్బాత్ దినమున మన పిల్లలు మన కుటుంబంతో కలిసి ఆయన సన్నిధిలో ఆరాధించాలి. మన దగ్గర ఉండాలని కాదు, ఏ దేశంలోకి వెళ్ళినా, ఏ ప్రాంతంకి వెళ్ళినా, వారు ఎక్కడ ఉద్యోగాలు చేస్తున్నా, ఎక్కడ నిలిచిన్నా వారు సబ్బాత్ దినమున ఆయన సన్నిధిలో, అది ఆయన సన్నిధిలో పరమ తండ్రిలో వారు నిలిచి ఉండాలి. ఎందుకంటే పరమ తండ్రి ఈ సబ్బాతు దినమును నిత్యమైన నిబంధనగా పరమ తండ్రి ఇస్తూ వచ్చాడు. కాబట్టి అట్టి విధముగా నిత్యము ఆయన సన్నిధిలో మన కుటుంబం నిలిచి ఉండినట్లుగా మనము ప్రార్థిస్తే పరమ తండ్రి మన కుటుంబమును నిత్యము ఆశీర్వదిస్తాడు. సుమా, నీ ఆశీర్వాదం నుండి నిత్యము నా కుటుంబము ఆశీర్వదింపబడునుగాక. నిత్యము ఆశీర్వదింపబడాలంటే మన కుటుంబం నిత్యమైన సన్నిధిలో ఉండాలి. కాబట్టి మనమేమో ఆయన సన్నిధిలో కనబడుతుంటాం, మన పిల్లలేమో బయట ఎక్కడెక్కడో ఉంటారు. కాదు సుమా, నిత్యమైన సన్నిధిలో మన కుటుంబం ఉండాలి. అది ఆయన సన్నిధిలో. అప్పుడు మనం నిత్యమైన ఆశీర్వాదములతో, నిత్యమైన దీవెనలతో మనం నింపబడతాం. కాబట్టి నిత్యము నేను వారికి మేలు చేయటం యందు, మేలు చేయటం మానకుండానట్లు, అవును మీరు నా సన్నిధిలో నిత్యము కనబడండి అని పరమ తండ్రి కోరుతూ వస్తుంటున్నాడు. కాబట్టి ఆ విధంగా ఆయన నిత్యమైన సన్నిధిలో కనబడమని కోరుతూ ఆయన ఏం చేస్తూ వస్తుంటున్నాడంటే మనకు నిత్యమైన రక్షణను ఇస్తున్నాడు. ఆయన సన్నిధిలో కనబడితే యెషయా గ్రంథంలో ఒక మాట అంటుంటాడు. యెషయా గ్రంథము 45వ అధ్యాయంలో ఆయన సన్నిధానంలో 17వ వచనంలో ఒక మాట అంటుంటాడు భక్తుడు. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 17వ వచనంలో, యెహోవా వలన ఇశ్రాయేలు నిత్యమైన రక్షణ పొంది ఉన్నది, నిత్యమైన రక్షణ పొంది ఉన్నది. మీరు ఎన్నటికి సిగ్గుపడకయు విస్మయముందకయు నుందురు. నిత్యమైన రక్షణ పొందుకోవడానికి కొరకు మనమైన సన్నిధిలో కనబడితే ఎన్నడెన్నడికి సిగ్గుపడక ఇందురుగాక, ఎన్నడెన్నడికి మీరు విస్మయమందురుగాక. కాబట్టి ఇజ్రాయేలు నిత్యమైన రక్షణ పొంది ఉన్నది. నిత్యమైన రక్షణ పొందుకోవడానికి కొరకు, నిత్యమైన రక్షణ పొందుకోవడానికి కొరకు మనం ఏం చేయాలంటే ఆయన సన్నిధిలో కనబడాలి. కాబట్టి ఆ నిత్యమైన రక్షణను ఆయన మన కొరకు సిద్ధపరిచించి పెట్టాడు. సుమా, పరమ తండ్రి ఏమవుతూ వచ్చాడంటే తన ప్రజలకు నిత్య రక్షణకు కారకుడవుతూ వచ్చాడు ఆయన. అవును, హెబ్రీ రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు ఒక మాట రాస్తూ వస్తుంటాడు. హెబ్రీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 9-10 వచనాలు ఒక మాట అంటుంటాడు. హెబ్రీ రాసిన పత్రిక 5వ అధ్యాయము, మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడే మెల్కీసెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని ఎలోహిము చేత పిలువబడి తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడాయెను. తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడాయెను. ఎవరు? మన రక్షకుడని యెహోవా మెస్సియా నిత్య రక్షణకు కారకుడవుతూ వచ్చాడు. ఎలా అంటే ఆయన బలియాగము ద్వారా, ఆయన మెల్కీసెదెకు క్రమంలో వచ్చిన ప్రధాన యాజకుడిగా వచ్చి ఆయన ఏం చేస్తూ వచ్చాడంటే ఆయన తాను ఈ లోకంలో విధేయతను కనపరుస్తూ వచ్చాడు. ఆ విధేయతను కనపరిచి ఆయన ఏం చేస్తూ వచ్చాడంటే అట్టి విధేయతలోనికి ఎవరైతే వస్తుంటారో, ఎవరైతే నిత్యము విధేయత కలిగి నడుచుకుంటుంటారో, ఎవరైతే నిత్యము విధేయతలో ఆయన సన్నిధిలో కనబడుతుంటారో, విధేయత కలిగి నడుచుకుంటుంటారో, వారికి ఆయన నిత్య రక్షణకు కారణభూతుడు, ఆయన నిత్య రక్షణకు ఆయన కారకుడు ఆయను. కాబట్టి నీవు నిత్యము విధేయత కలిగి, కాబట్టి కొన్ని సందర్భాల్లో మాత్రమే మనం విధేయత కలిగి, కొన్ని సందర్భాల్లో విధేయతను విడిచిపెడితే ఆయన నిత్య రక్షణకు మనము వారసులము కాలేము సుమా. కాబట్టి నిత్యము ఆయన సన్నిధిలో ఎవరైతే విధేయతతో ఉంటారో, అవును నా సన్నిధానములో, ఎలోహిం సన్నిధానంలో నేను విధేయుడిగా ఉంటాను, విధేయురాలిగా ఉంటాను. కాబట్టి ఆయన చూస్తుంటాడు, నువ్వు నిత్యము విధేయురాలిగా ఉన్నావా, నిత్యము నువ్వు విధేయతతో ఉన్నావా. ఆ విధేయత ఆయన ఏం చేస్తూ వచ్చింది, ఆయన గొప్ప స్థితిలోకి నడిపిస్తూ వచ్చింది. ఆయన శ్రమల వలన, ఆయన కుమారుడైండి తాను పొందిన శ్రమల వల్ల విధేయతను నేర్చుకునేను. కాబట్టి విధేయతను నేర్చుకుంటూ వచ్చాడు. ఆయన శ్రమల వల్ల విధేయతను నేర్చుకుంటూ వచ్చాడు. కాబట్టి ఆ శ్రమల గుండా వెళుతున్నప్పటికీ కూడా, కష్టాల గుండా వెళుతున్నప్పటికీ కూడా, ఆ యొక్క బాధల గుండా వెళుతున్నప్పటికీ కూడా ఆయన ఏం చేస్తూ వచ్చాడంటే విధేయతను చూపకుండా మానలేదు సుమా. విధేయతను కనపరుస్తూ వచ్చాడు.
కాబట్టి ఎవరైతే విధేయులై అనగా శ్రమల గుండా విధేయతను నేర్చుకుంటుంటారో అట్టి విధేయత నిన్నేం చేస్తుందంటే నీవు పరమతని సన్నిధానంలో రక్షణ పొందుకోవడానికి, రక్షింపబడడానికి కొరకు. ఎందుకంటే ఒక మాట పరమతని సన్నిధానంలో కనబడుతూ వస్తుంది. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3-4 వచనాల్లో ఒక మాట పరమతండ్రి 3-4 మరియు అంతేకాదు రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3-4 వచనం అంతేకాదు శ్రమ ఓర్పును పరీక్ష నిరీక్షను కలగజేయునని ఎరిగి శ్రమలయందును అతిశయపడదుము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. చాలండి. శ్రమయందు ఓర్పు కలిగిన వారమై, ఓర్పు యందు పరీక్ష నిరీక్షణను కలగజేయనని మనం ఎరిగి ఈ శ్రమల యందు మనం అతిశయపడుతుంటే, అంటే ఈ శ్రమలలో మనము విధేయత కలిగి, అయ్యా నువ్వు నాకు ఇచ్చిన ఈ గొప్ప ఆధిక్యతను బట్టి నీకు స్తోత్రమయ్యా, నువ్వు నాకు ఇవ్వబోతున్న రక్షణను బట్టి నీకు స్తోత్రమయ్యా, నువ్వు నాకు ఇవ్వబోతున్న మహిమను బట్టి నీకు స్తోత్రమయ్యా అని నేను ఆరాధిస్తూ గణపరుస్తూ మహిమపరుస్తుంటుంటే ఆ నిరీక్షణ మనల్ని ఎప్పుడూ సిగ్గుపరచదు. కాబట్టి నిత్యము విధేయత కలిగి ఆ శ్రమలలో మనం అతిశయిస్తుంటుంటే, ఆ శ్రమను బట్టి మనం పరమతని మహిమపరుస్తుంటుంటే, ఆయన మనల్ని నడిపిస్తున్న మార్గంలో నడుస్తూ ఆయన మనల్ని నడిపిస్తున్న ఆ స్థితిని బట్టి పరమతని ఆరాధిస్తూ గణపరుస్తుంటుంటే ఆ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచనివ్వదు సుమా. ఏ నిరీక్షణ అంటే ఆయన సన్నిధానంలో నేను ఆ యొక్క రక్షణకును, ఆ రక్షణలో నేను ఉంటాను, ఆయన నిత్య రక్షణలో నేను ఉంటానని ఆ రక్షణ మనకు అనుగ్రహించి ఆయన మనల్ని ఆ యొక్క నిత్య మహిమలో మనల్ని చేర్చుకుంటాడు సుమా. కాబట్టి ఆ నిత్యమైన విమోచన కొరకు, అనగా అనిత్యమైన విమోచన కొరకు ఆయన మనకు ఏం చేయబడుతూ వచ్చాడంటే, అట్టి నిత్యమైన విమోచన కొరకు హెబ్రీ రాసిన పత్రికలో ఒక మాట అంటాడు 9వ అధ్యాయంలో, నిత్యమైన విమోచన మనకు సంపాదించడానికి కొరకు. హెబ్రీ రాసిన పత్రిక 9వ అధ్యాయం 11వ వచనంలో, అయితే మెస్సయ్య రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు మరియు ఘనమైనదియు పరిపూర్ణమైనదైన గుడారము ద్వారా మేకల యొక్కయు కోడల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒకేసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. చాలా నిత్యమైన విమోచనము, నిత్యమైన రక్షణ మనకివ్వడానికి కొరకు హస్తాకృతము కానిది, ఈ సృష్టి సంబంధము కానిదైనా ఆ యొక్క ఘనమైనదైనా ఆ యొక్క పరిపూర్ణమైన తన గుడారము ద్వారా ఆయన ఏం చేస్తూ వచ్చాడంటే అతి పరిశుద్ధ స్థలంలోనికి ఒకేసారి ప్రవేశించి తన స్వరక్తముచ్చి మనల్ని కొన్నాడు. మన యొక్క విమోచనము ఏ విధంగా ఉంది సుమా? కాబట్టి అది సృష్టి సంబంధము కానిది, ఈ సృష్టి చేయలేనిది, ఈ సృష్టి ఏమాత్రము కూడా దానికి పోలిక లేనిది, సృష్టిలో ఎవరు చేయలేని గొప్ప కార్యమును ఆయన తన పరిపూర్ణమైన గుడారము ద్వారా, పరిపూర్ణమైన తన గుడారమునగా తన శరీరము పరిపూర్ణతలో ఉన్న ఆ శరీరమును ఏం చేశాడంటే బలియాగము చేస్తూ వచ్చాడు, మ్రాణులో వ్రేలాడుతూ వచ్చాడు. కాబట్టి ఆ వ్రేలాడము ద్వారా ఆ యొక్క తన స్వరక్తముతో ఒకేసారి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించి నిత్య విమోచనకు కారకుడవుతూ వచ్చాడు, నిత్య రక్షణకు కారకుడవుతూ వచ్చాడు. ఆ నిత్య రక్షణను మనం పొందుకోవడానికి కొరకు ఆయన బలియాగమవుతూ వచ్చాడు సుమా. కాబట్టి నిత్యము మనం ఆయనతో కలిసి ఉండడాలని, నిత్యము ఆయన మహిమలో మనం ఆయనతో ఉండాలని ఆయన ఏమవుతూ వచ్చాడంటే ఆయన తన యొక్క స్వరక్తమును మన కొరకు కార్చి క్రయధనముగా చెల్లించాడు. క్రయము ఇచ్చి మనల్ని కొన్నాడు. నిన్ను విమోచించి ఉన్నాడు. ఆయన ఏ విధంగా విమోచించున్నాడు? ఆయన ఏ విధంగా విమోచించున్నాడు మనల్ని? మన విమోచింపబడిన స్థితి ఒకసారి మనం గుర్తు చేసుకుంటే, మొదటి పేతురు అంటుంటాడు, పేతురు రాసిన మొదటి పత్రికలో పేతురు రాస్తూ వస్తుంటాడు, ఆయన మనల్ని విమోచించిన విమోచనము 1వ అధ్యాయము 19వ వచనంలో ఒక మాట అంటూ రాస్తూ వస్తుంటాడు, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి మెస్సయ్య రక్తము చేత విమోచింపబడితేనని మీరు ఎరుగుదురు కదా. కొంచెం పై వచనం కూడా చదవండి అక్క, 18వ వచనం కూడా.
పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ క్షయ వస్తువుల చేత వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ ఆ విమోచన నిత్యమైన విమోచన కాబట్టి ఆ విమోచన నిరంతరం నిలిచి ఉండేది కాబట్టి ఆ నిత్య విమోచన ఇవ్వడానికి కొరకు ఆయన తన అమూల్యమైన రక్తమును, తన పరిశుద్ధమైన రక్తమును, నిర్దోషమైన నిష్కలంకమైన రక్తమును ఆయన మన కొరకు కార్చాడు. అట్టి రక్తముతో మనం విమోచింపబడ్డాము. కాబట్టి సృష్టి సంబంధము కానిదైనా, అంటే సృష్టిలో వెండి చేతనో బంగారము చేతనో విలువగల వస్తువుల చేతనో ఆయనని విమోచించలేదు సుమా. ఆయనని విమోచించిన విధానము ఒకసారి ఆలోచిస్తే అమూల్యమైన రక్తం, అది ఎంతో విలువగల రక్తము. ఆ రక్తముతో కడగబడినావు నువ్వు, ఆ రక్తముతో విమోచింపబడ్డావు, ఆ రక్తముతో నీ పాపమునకు క్రయధనము చెల్లించాడు ఆయన, క్రయమిచ్చి కొన్నాడు ఆయన నిన్ను. కాబట్టి ఆయన ఏమంటాడంటే నువ్వు విలువపెట్టి కొనబడిన వాడవు, విలువపెట్టి కొనబడిన దానవు, నీవు నీ సొత్తు కాదు, ఎలోహిం సొత్తు నీవు. నిత్య విమోచన ఇవ్వడానికి కొరకు ఆయన నిన్ను కొన్నాడు. కాబట్టి విమోచింపబడిన దానవై, విమోచింపబడిన వాడవై నీవు నిత్యమైన సన్నిధిలో కనబడు. కాబట్టి ఆయన సన్నిధిలో కనబడడానికి కొరకు, ఆయన సన్నిధిలో నిత్యము వెతకడానికి కొరకు, ఆయన బలమును వెతకడానికి కొరకు ఆయన నిన్ను ఏం చేశాడంటే నిత్య విమోచనమునిచ్చి నిన్ను ఆయన క్రయధనము చెల్లించి నిత్య విమోచన, నిత్య రక్షణకు ఆయన నిన్ను కారకుడిగా చేస్తూ వచ్చాడు. కాబట్టి అట్టి తన యొక్క నిత్య మహిమకు పిలిచిన మొదటి పేతురు 5వ అధ్యాయంలో 10వ వచనంలో ఒక శ్రేష్టమైన మాట మాట్లాడుతూ వస్తుంటాడు పరమ తండ్రి. తన నిత్య మహిమకు మెస్సయ్యనందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధి ఎలోహిం కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. నిత్య మహిమకు మిమ్మల్ని పిలిచిన ఎలోహిం, యాశ్వానందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధి ఎలోహిం దేని కొరకు మనల్ని పిలుస్తూ వచ్చాడు? ఎందుకొరకు నిత్యమైన విమోచన సంపాదిస్తూ వచ్చాడు? ఎందుకు నిత్య రక్షణకు కారకుడవుతూ వచ్చాడంటే నిత్య మహిమకు నిన్ను పిలవడానికి కొరకు, నిత్యమైన మహిమలో నిరంతరమును నువ్వు ఆయనతో కలిసి ఉండడానికి కొరకు నిత్య విమోచన సంపాదించి పెట్టాడు. తన నిత్య మహిమకు నిన్ను పిలిచిన ఎలోహిం నమ్మదగిన వాడు. కాబట్టి ఆయన నిన్ను ఏం చేస్తున్నాడు? శ్రమల గుండా నడిపిస్తున్నాడు, శ్రమల గుండా పంపిస్తున్నాడు, శ్రమల గుండా నడుమనైనా నిన్ను నడిపిస్తుంటుంటే ఆ శ్రమలను చూడగానే భయపడి ఆయన యొక్క నిత్య విమోచనను విడిచిపెట్టి ఆయన నిన్ను రక్షించిన ఆ రక్షణను నువ్వు నిర్లక్ష్యము చేసి ఏం చేస్తున్నావంటే ఈ లోకములో ఉన్న ఆ యొక్క భ్రష్టమైన వైపు, క్షేమయ్యే వాటి వైపు వెళ్ళిపోతున్నావు. కాబట్టి నిత్య విమోచనకు నిన్ను వారసునిగా చేసిన తండ్రి, నిత్య రక్షణకు కారగా చేసిన తండ్రి నిత్య మహిమ కొరకు నిన్ను పిలుస్తూ వచ్చాడు. కాబట్టి నీవు గనక నిలబడితే ఆ శ్రమల దినములలో కొంచెము కాలం నువ్వు శ్రమ పడిన పిమ్మట ఆ శ్రమలలో నువ్వు ఓర్పు కలిగి, సహనము కలిగి ఆయన సన్నిధానంలో నిరీక్షణతో నువ్వు నిలబడితే ఆ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదు సుమా. ఆ నిరీక్షణలతో నువ్వు జీవిస్తూ వస్తుంటే ఆయన నిన్ను పూర్ణతలోనికి నడిపిస్తాడు, సంపూర్ణతలోనికి నడిపిస్తాడు, పరిపూర్ణతలో నడిపిస్తాడు. ఆయన నిన్ను స్థిరపరిచి బలపరుస్తాడు. కాబట్టి ఈ లోకములో నిత్య మహిమకు వారసులుగా చేసిన పరమ తండ్రిని నువ్వు ఏమి చేయంటే నిత్యము భయము కలిగి, నిత్యము ఆయన సన్నిధిని వెతుకుతూ, నిత్యము ఆయన సన్నిధానంలో నీ కుటుంబము నీవు నిత్యం నిలిచినట్లుగా ఆయన సన్నిధానంలో నువ్వు ప్రయాసపడుతూ ఉంటుంటే నిత్య విమోచనము ద్వారా ఆయన నిన్ను నిత్య రక్షణకు కారకునిగా చేసి నిత్య మహిమకు పిలిచాడు పరమ తండ్రి. ఎందుకంటే దేని కొరకు? నిత్యమైన స్వాస్థ్యము నువ్వు పొందుకోవడానికి కొరకు, నిత్యముండే స్వాస్థ్యము. కాబట్టి హెబ్రీ రాసిన పత్రిక 9వ అధ్యాయంలో 15వ వచనంలో అంటాడు,
9వ అధ్యాయం 15వ వచనంలో ఈ హేతువు చేత ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలములో చూడండి, ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గుర్చిన వాగ్దానమును పొందు నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. చూడండి ఎలా తీసుకొస్తున్నాడు. ఒక సీక్వెన్స్గా అపోస్తలుడైన పౌలు యొక్క పత్రికలన్నీ చదువుతుంటే వాటిని యొక్క గ్రహిస్తుంటుంటే నిత్యమైన మహిమ, నిత్యమైన రక్షణ, నిత్యమైన విమోచన, నిత్యమైన స్వాస్థ్యమును పిలువబడిన వారు పొందుకోవడానికి కొరకు ఏం చేస్తున్నారట? ఆయన ఏం చేస్తున్నాడు? వాగ్దానమును పొందు నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. చూడండి, ఆ హేతువు చేత నిత్య విమోచనము ద్వారా నిత్య రక్షణకు కారకుడిగా చేసి నిన్ను నిత్య మహిమకు పిలిచిన ఆ హేతువు చేత పరమత నిన్ను ఏం చేస్తున్నాడు? ఆ మొదటి నిబంధనల నుంచి ఆయన ఏం చేశాడు? విమోచించాడు. మొదటి నిబంధనల నుంచి ఆయన పరమతని నీకు విమోచనిస్తూ వచ్చాడు. ఆ మొదటి నిబంధన అపరాధంలో నుంచి నిన్ను విమోచించి ఆయనే క్రొత్త నిబంధనకు మధ్యవర్తిగా ఉండి ఆ నిత్య స్వాస్థ్యం నువ్వు పొందుకోవడానికి కొరకు, ఆ వాగ్దాన ఫలమును నువ్వు అనుభవించడానికి కొరకు ఆయన కొత్త నిబంధనకు మధ్యవర్తిగా నిలుస్తూ వచ్చాడు ఆయన. కాబట్టి ఈ యొక్క నిత్యమైన ఆ స్వాస్థ్యంను పొందుకోవడానికి కొరకు ఆయన ఏం చేస్తూ వచ్చాడంటే, ముందుగా మన పితలకు వాగ్దానం చేస్తూ వచ్చాడు. షాంపిలుగా అబ్రహాముకు, ఇస్సాకుకు, యాకోబుకు, అయ్యా మీకు కానాను దేశమును నిత్యమైన స్వాస్థ్యంగా నేను ఇచ్చేదనని పరమ తండ్రి వారికి వాగ్దానం చేస్తూ వచ్చాడు. అదే మనం చదువుకున్న 105వ కీర్తనలో పరమ తండ్రి రాయించి పెడుతున్న మాట. 105వ కీర్తన 12వ వచనము 11, 12 వచనాలు చదువుకుంటే, కొలవబడిన స్వాస్థ్యముగా చూడండి, కానాను దేశమును నీకు ఇచ్చేదనని ఆయన సెలవిచ్చెను. ఆ మాట యాకోబునకు కట్టడగాను ఇశ్రాయేలు వారికి నిత్య నిబంధనగాను స్థిరపరిచి ఉన్నాడు. వారు చూడండి, నిత్య నిబంధనగా స్థిరపరిచి ఉన్నాడు వారికి ఆ కానాను దేశమును కొలవబడిన స్వాస్థ్యముగా, నిత్యమైన స్వాస్థ్యముగా ఇవ్వడానికి కొరకు పరమతండ్రి వారికి నిత్య నిబంధనగా పరమతండ్రి దాన్ని స్థిరపరిచి వారికి అనుగ్రహిస్తూ వచ్చాడు. ఆ నిత్యమైన నిబంధనను నెరవేరుస్తూ వచ్చాడు వారి జీవితంలో. పరమతండ్రి నిత్యమైన స్వాస్థ్యమైన ఆ కానాను దేశమును పాలుతెలు ప్రవహించి ఆ కానాను దేశమును వారికి నిత్య నిబంధనగా ఇచ్చి ఆ మాటను పరమతండ్రి ఏం చేస్తూ వచ్చాడట? ఆ నిబంధనను నెరవేరుస్తూ వచ్చాడు. దాని కొరకు ఆయన అనేకమైన కార్యములు, అనేకమైన ఆశ్చర్య కార్యములు, అనేకమైన అద్భుతములు వారి జీవితాల్లో జరిగిస్తూ వచ్చాడు. ఇజ్రాయేలు జనాంగం ఎడల ఆయన ఆశ్చర్య కార్యములు జరిగిస్తూ వచ్చాడు. ఎందుకంటే ఆయన వాగ్దానం చేసిన ఆ స్వాస్థ్యమును వారికి అనుభవింపచేయడానికి కొరకు. కాబట్టి నీకు కూడా పరమతని వాగ్దానం చేసిన ఆ నిత్యమైన స్వాస్థ్యమును అనుభవింపచేయడానికి కొరకు నీ జీవితంలో కూడా పరమతండి అనేకమైన ఆశ్చర్య కార్యములు, అనేకమైన అద్భుతములు జరిగిస్తూ వస్తుంటున్నాడు. కాబట్టి నిత్యమును ఆయన సన్నిధిలో నిందారహితుడిగా నీవు ఉంటే, నిత్యము ఆయన సన్నిధిలో నీవు నిష్కలంకుడుగా కనబడుతుంటుంటే, నిత్యము ఆయన సన్నిధిలో నీవు ఆయన సన్నిధానంలో నీవు భయభక్తులు కలిగి ఆయన యొక్క సన్నిధానంలో నువ్వు నిష్కలంకుడిగా నీవు ఉంటుంటే పరమతండ్రి నిన్ను కూడా నిత్యమైన స్వాస్థ్యమునకు వారసుడిగా చేస్తాడు. కాబట్టి నీ ఎడల ఆయనకున్న నిత్య సంకల్పము ఏంటి సుమా? ఆ నిత్య సంకల్పము అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఆయన రాస్తూ వస్తుంటాడు. ఆ నిత్య సంకల్పం ఏంటో ఒకసారి చూసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఒక మాట రాస్తూ వస్తుంటాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 6వ వచనం, 4, 6 వచనాలు. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యెహోవా మెస్సీయ ద్వారా తనకు కుమారులుగా స్వీకరించి మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమును ఉండవలనని జగత్తుకు పునాది వేయబడక మునిపే
ప్రేమ చేత ఆయన మెస్సయ్యలో మనల్ని ఏర్పరచుకొనెను. చూడండి, ఆయన కృపా మహిమకు కీర్తి కలుగుటకై ఆయన తన ఎదుట మనల్ని పరిశుద్ధులమును నిర్దోషమును ఉండడానికి కొరకు ఆయన మనల్ని జగత్తు పునాదులు వేయబడక మునిపే నిత్యమైన స్వాస్థ్యమును మనం అనుభవించడానికి కొరకు, జగతుకు పునాదులు వేయబడక మునిపే ఆయన నిత్యమైన సంకల్పం చొప్పున ఆయన నిన్ను ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు సుమా. కాబట్టి నువ్వు ఎప్పుడు ఏర్పాటు చేయబడ్డావు? ఆ నిత్యమైన మహిమకు, జగతుకు పునాదులు వేయబడుకునిపే, తల్లి గర్భంలో నువ్వు భిన్నముగా రూపిపడుకునిపే ఆ నిత్యమైన మహిమ కొరకు ఆయన నిన్ను, ఎందుకంటే 3వ అధ్యాయం 8వ వచనంలో ఒక మాట అంటుంటాడు ఆయన, ఎలోహిం మన తండ్రి అయిన యాషువమెస్సేనందు చేసిన నిత్య సంకల్పము చొప్పున. చూడండి ఆయన సంకల్పం ఇప్పుడుది, జగతుకు పునాదులు వేయబడక మునిపే, తల్లి గర్భాల్లో పిండాలకు మనం రూపబడుకునిపే ఆయన సంకల్పించాడు. ఆ సంకల్పము నిత్యము ఉండేది. నిత్య సంకల్పము చొప్పున ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు సుమా. కాబట్టి తన కృపామహిమకు కీర్తి కలగడానికి కొరకు ఆయన మనల్ని నిత్యమైన మహిమలో ఉండడానికి కొరకు ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ఆ ఏర్పాటును బట్టి దినమున నీవు నిత్యము ఆయన సన్నిధిలో గజగజ వణుకుతూ ఆయన సన్నిధానంలో నీవు ఆయన సన్నిధిలో నిందారహితుడిగా కనబడితే ఆయన తన యొక్క నిత్యమైన మహిమతో నిన్ను నింపేవాడిగా ఆయన ఉన్నాడు సుమా. కాబట్టి నిత్య నిబంధనమైన ఆయన పరిశుద్ధమైన రక్తముతో నిన్ను విమోచించి నిత్యమైన విమోచనము సంపాదించి నిత్య రక్షణకు కారకుడిగా చేసి నిత్య మహిమకు నిన్ను పిలిచిన ఆ పరమ తండ్రి నీ ఎడల కలిగిన సంకల్పము నిత్యమైన సంకల్పమని గుర్తెరుగు. కాబట్టి ఆ నిత్యమైన సంకల్పాన్ని గుర్తెరిగితే నువ్వు నిత్యమైన సన్నిధిలో కనబడు, నిందారహితుడిగా కనబడు. కాబట్టి ఆయన సన్నిధిని నిత్యము వెదుకు. ఆయన బలము నిత్యము నీకు అనుగ్రహించేవాడు, నిరంతరం నీకు తోడుగా ఉండేవాడు. కాబట్టి ఆయన సన్నిధిలో నిత్యము నీవు నీ కుటుంబం కనబడినట్లుగా నీ కుటుంబమును సిద్ధపరచు, నీ కుటుంబమును ఆయత్తపరచు, నీ కుటుంబమును నిత్యము నడిపించు ఆయన సన్నిధికి. కాబట్టి దావీదు అంటున్నట్టుగా, అయ్యా నిత్యము నా కుటుంబం నీ సన్నిధిలో కనబడినట్లుగా, నీ సన్నిధిలో ఉండినట్టుగా నా కుటుంబమును స్థిరపరచుము తండ్రి. అటు విధమైన ప్రార్థన మన జీవితాల్లో కలిగి ఉందాం. కుటుంబాలుగా సన్నిధిలో కనబడదాం. నిత్యమైన మహిమకు మనం వారసులుగా చేయబడదాం. నిత్యమైన ఆ మహిమకు వారసులుగా చేయబడానికి కొరకు మనం ఈ లోకములో ఆయన నిత్యమైన ఆ ఆత్మతో మనం నింపి మనల్ని నడిపించునుగాక. ఆమేన్. పరమ తండ్రి నీ మాట మన వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్.